నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తిరుపతి లడ్డూపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధపు ప్రచారాలతో రాజకీయాలు చేయటం తగదు వైఎస్ఆర్సీపీ నాయకుల ధ్వజం. మహిళలపై పెరుగుతున్న అవాంఛనీయ సంఘటనలను ప్రతిఘటిస్తాం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సుయని. బేమడోలు మండలంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు. అభివృద్ధి పనుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ముందుంటుందని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 1వ వార్డు మిలిటరీ కాలనీ నుంచి నిట్ బైపాస్ రోడ్డుకు కొండాలమ్మగుడి మెయిన్ రోడ్డుకు సంబంధించి అప్రోచ్ రోడ్డును సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా రోడ్ల వైండింగ్లో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానికుని ఇళ్లు కొంత భాగం తొలగించాల్సిన నేపథ్యంలో తక్షణ సాయంగా ఎమ్మెల్యే తన సొంత నిధులను 20,000 రూపాయలను బాధిత కుటుంబాలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వర, కాళ్ళ గోపీకృష్ణ, పైబోయిన వెంకటరామయ్య, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, నానిబాబు, మూర్తి, జగపతి, రవి, అరవింద్, మణికుమార్, మురళి, ముఖేష్, దాగారపు నాగు, రత్నాజీ, బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డులో ఉన్నటువంటి మిలిటరీ కాలనీ ఏరియా నుంచి మెయిన్ రోడ్డుకి ఎన్హెచ్ఐ వెళ్ళడానికి ఇటు పక్క నుంచి ఒక రహదారిని నిర్మించడం జరుగుతుంది. మనం ఎక్కడెక్కడ అప్రోచ్ రోడ్లు ఉంటేనే మన టౌన్ డెవలప్ అవుద్ది అనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకే ఒక అప్రోచ్ రోడ్డు ఉంది. అది ఆ రోడ్డు తప్పితే ఇంకా వేరే వెళ్ళడానికి బయట రోడ్డు లేదు కాబట్టి ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో అందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ సహకారం, వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ ఎక్కడో మూల ఉంటున్నాం అనే ఆలోచన కాకుండా ఇది ఒక సెంటర్ పాయింట్ లాగా తయారు చేసే విధంగా అన్ని ఈ పురపాలక సంఘం కమిషనర్ గారు అందరూ కలిసి ఆలోచన చేసాం. మరి దీనికి సహకరించినటువంటి ఇక్కడ కొన్ని ఒక ఇల్లు పోతా ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి తప్పకుండా మేము కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పారు. తప్పకుండా అందరూ కలిసి మనం ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం అంతా ఈ దూరకు ఎలా ఉండేదో మీకు తెలుసు. కనీస రోడ్లు ఇవాళ అన్ని రోడ్లను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. రహదారికి వెళ్ళడానికి NH 5కి 16కి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా అందరూ కూడా సహకరించండి, ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతంలో అన్ని నీరు కానీ దేనికి ఇబ్బంది పడకుండా మరి దీన్ని అంతా బాగు చేసి బాధ్యత మనం తీసుకుందాం. అందరూ కూడా కలిసి రావాల్సింది కోరుకుంటూ మిలిటరీ కాలనీలో ఈరోజు అప్రోచ్ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. గత 50 సంవత్సరాలుగా ఈ మిలిటరీ కాలనీని పట్టించుకునే నాదుడు లేడు. ఒక తార్ రోడ్డు కానీ ఒక పైప్ లైన్ కానీ ఇవాళ మేము మంచినీళ్ళు తాగుతున్నామంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుణ్యం. అలాగే గణేష్ నగర్ నుంచి మిలిటరీ కాలనీ వరకు కూడా తార్ రోడ్డు ఆయన చైర్మన్ గా ఉన్న హయాంలోనే వేయించారు. అలాగే మళ్ళీ కూడా 5 సంవత్సరాల్లో శూన్యం, మాకేం లేదు ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నయ్య గారు వచ్చారు. ఇక్కడ నుంచి కొండలం గుడి దాకా అప్రోచ్ రోడ్డు ఓకే చేశారు. అది కూడా 39 లక్షల సిసి రోడ్డుతో వ్యయంతో జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక ఇల్లు ఇబ్బందిగా ఉంది. ఆ ఇల్లుకు సంబంధించిన యాజమాన్యం కూడా వచ్చి ఈ రోడ్డుకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మాకు ఈ కాలనీకి ఎమ్మెల్యే గారికి మద్దతు ఇచ్చినందుకు ఆ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రోడ్డు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కోసం ఆ కుటుంబం మాకు హెల్ప్ చేసినందుకు ఆ కుటుంబానికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంఈ కమిషనర్ గారికి, కాంట్రాక్టర్ గారికి మా ధన్యవాదాలు. తాడేపల్లిగూడెం 1వ వార్డులో ఎక్స్ మిలిటరీ కాలనీలో చక్కని రోడ్డు
ఈ తాడేపల్లి గణేష్ నగర్ నుంచి ఇలా ఎక్స్మిలిటరీ కాలనీ నుంచి కొండ్రిపోలు, ఇటుకలగుంట, మాధవరం, దండగర్ర ఇలాగ నిడదవోలు వరకు కూడా వెళ్ళే ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం అనేది మనమందరం 1వ వార్డు ప్రజలందరూ కూడా గుర్తించవలసింది, గర్వించదగింది. ఈ నిట్టు ద్వారా ఆ రోజున పైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో చక్కగా వీళ్ళందరికీ ఎవరికో కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున మంత్రివర్యులు, చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు వీళ్ళందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి చక్కగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ రోజున ఒక ఇల్లు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు ఎలా చెప్తే అలా చేస్తా ఉండే అని చెప్పి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. చాలా సంతోషం. కాబట్టి ఈ రోడ్డు వల్ల చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా దగ్గర మార్గంలో ఉంటుంది. తిరుపతి లడ్డూపై ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా దిగజారుడు రాజకీయం చేయడం తగదు అంటూ మాజీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్ చేశారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయం నుండి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడే ఒక కల్తీ నాయకుడని విమర్శించారు. అధికారం కోసం ఎంత అరాచకాన్నైనా సృష్టించే నాయకుడు అంటూ ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ప్రధానికి సిబిఐ విచారణ చేయమన్నామని చెల్లబోయిన వ్యాఖ్యానించారు. పరిపాలనలో విఫలమైనందునే ప్రజలకు పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ రాజు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇవాళ అన్ని విధాలుగా కూడా ఫెయిల్ అయ్యి అడ్మినిస్ట్రేషన్లో ప్రజలందరూ కూడా చేదరించుకునే పరిస్థితిలోకి రావడంతో రకరకాలుగా దీన్ని ప్రజల్ని డైవర్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ముందులో ఏదో మన ఫ్లడ్స్ గురించి కొంత ఆయన స్టైల్లో ఆయన విజయవాడ నగరాన్ని ముంచేసిన దాన్ని అతనేదో జేసీబీ మీద ఎక్కి తిరిగానని జనానికి ఫోకస్లు ఇవ్వటం, లేకపోతే ప్రకాశం బ్యారేజ్ని పడవలతో కూల్చేస్తానికి కుట్ర చేశారని కొంతకాలం పబ్బం గడుపుకోవడం, ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మలేదు. అతని బండారంతా బయటపడిపోతుంటే ఇవాళ సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామినే తన కుటిలమైన రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి వాడుకోవటానికి ఏమాత్రం వెనకాడకుండా దుర్మార్గమైన రాజకీయానికి తెరలేపాడు. అదేంటంటే తను అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాగానే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవోని తను స్వయంగా తనకు కావాల్సిన మనిషిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటివరకు తమిళనాడు నుంచి ఈఆర్ డైరీ అన్న సంస్థ ద్వారా ఇప్పటివరకు నెయ్యి సరఫరా అవ్వాల. ఇవి తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం కన్సైన్మెంట్ నెయ్యి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ నెయ్యిలో వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని పథకం తయారు చేసుకుని నెయ్యిలో కల్తీ జరిగింది అని కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రకు తెరలేపడం జరిగింది. ఇది జరిగిందంతా కూడా ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకల్ని గత ప్రభుత్వానికి ఆపాదించేలాగా ఎలా చేయగలుగుతాడు? ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అన్నది మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏదేమైనా దీన్ని ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పరిపాలన గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 రోజుల్లోనే పరిపాలనలో విఫలమై ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా వదలట్లేదు. ఈ రోజున కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి
మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ తిరుపతి లడ్డీ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే ఆయన ఇన్ని రోజుల ఎపిసోడ్లో ఈవో చెప్పిన మాటలకి, ఆయన మాట్లాడేటువంటి మాటలకి, ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎప్పుడు నెయ్యి డెలివరీ అయ్యింది, ఆ నెయ్యి వాడేరా, లడ్డూ రూపంలో భక్తులకు అందిందా, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద సిట్ కమిటీని వేయటం జరిగింది, ఒక ఐజీ స్థాయి అధికారిని. మరి ఐజీ స్థాయి అధికారి, సిట్ అధికారి ఎక్కడా లోకల్గా ఉండేటువంటి ఆయన కన్సర్న్లో ఉండేటువంటి వ్యక్తులు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలామంది అందరూ కోరటం జరిగింది. అలాగే ప్రధాని మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయటం జరిగింది. ఇంతమంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించాడు. మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కానీ ఒక సీనియర్ జడ్జితోటి విచారణ చేయించమని, ఈ విషయాలను నిగ్గుదేల్చమని, ఈ రాజకీయం కోసం, తన రాజకీయం కోసం మన ప్రజల మనోభావాలతో చెలగాటమంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మరి ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. 100 రోజుల పాలన, కూటమి పాలన అన్నీ కూడా వంచనతోటి, నయవంచనతోటి, దుర్మార్గంగా మర్డర్లు, మానభంగాలు, చిన్నపిల్లలను రేప్ చేసి బాడీ కూడా దొరకకుండా పోవటాలు, వరదలు, పొలాలు మునిగిపోవటం, వ్యవసాయాలు దెబ్బతింటాం, అరిష్టంగా నడిచింది 100 రోజుల పాలన. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకుంటానికి తిరుపతి లడ్డూని మనోభావాలను, కోట్లాది మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇవాళ సుబ్బారెడ్డి గారు వేశారు, ప్రమాణం చేస్తానన్నారు పిల్లలతో సహా వచ్చి. నువ్వు రా, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయి. మీ ఈవో ఏం చెప్తున్నాడు, 4 లారీలు మేము వాడలేదు, వెనక్కి పంపించేసాము, నువ్వు మాత్రం ఇది నేను వాడారు అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటికైనా సరే మీరు ఇలాంటి మాటలు మానుకోకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇప్పటికైనా సరే మారాలని చెప్పి మనం కోరుతున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఇది మంచి ప్రభుత్వం అని. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని. ప్రజల దగ్గరకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇది మంచి ప్రభుత్వం కాదు, ఈ రాష్ట్ర ప్రజలను ముంచిన ప్రభుత్వం, 100 రోజుల్లో ముంచిన ప్రభుత్వం అనుకుంటున్నారు. మాకు తీసి ఊబెట్టాల, మంచి ప్రభుత్వం కాదు నాయన, ఇది ముంచిన ప్రభుత్వం అనేటువంటి స్థితిలో ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దేవదేవుడికి మీరు తలపెట్టినటువంటి అపచారానికి ఆయన చెంతకు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తోడుగా మీ సహచరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న చూసా, వారి శాసనసభ్యులు ఒకరు చేశారు, నేను తప్పు చేశాను దానికోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటానని. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా నా ప్రభుత్వం తప్పు చేసింది, దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం చేస్తున్నారా? దేశవ్యాప్తంగా మహిళలపై అవాంఛనీయ సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యటించి వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందని కమిషనర్ చైర్మన్ విజయభారతి సైని తెలిపారు. స్థానిక ఏపీనిట్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల రక్షణ అనే అంశంపై సోమవారం వర్క్షాప్ను నిర్వహించారు. వర్క్షాప్లో వివిధ వర్గాల ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించారు. అనంతరం విజయభారతి సైని మాట్లాడుతూ మేధావుల నుండి వచ్చిన అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు నివేదిస్తామన్నారు. బాలబాలికలు, స్త్రీ పురుషులు, థర్డ్ జెండర్ హక్కులను రక్షించడం కమిషన్ బాధ్యత అన్నారు. వర్క్షాప్లో జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, స్పందన సేవా సంస్థ నిర్వాహకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నిట్ రిజిస్టర్ దినేష్ శంకర్ రెడ్డి పాల్గొన్నారు. మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మన జాయింట్ కలెక్టర్ గారు ఒక ప్రత్యేక ఎడ్యుకేషన్ వచ్చేసింది దగ్గర బాగా మాట్లాడుతున్నాం. దినేష్ రెడ్డి గారు కూడా
రంగాల్లో ప్రత్యేకతల వెంటనే మా ఆహ్వానాన్ని మన్ని ఈరోజు దేశంలో మహిళలకి భద్రత అనేది కరువైనందువలన అవాంఛనీయమైన సంఘటనలు సమాజం ఏదైతే ఊహించదో అటువంటి సంఘటనలు జరుగుతున్నందున దేశవ్యాప్తంగా కూడా మేము అనేక దగ్గర NHRC నుంచి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రాబోయే రోజుల్లో మంచి రికమెండేషన్ చేయడం కోసంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. విద్యావేత్తలు కానివ్వండి, అడ్వకేట్స్, జర్నలిస్టులు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇలా అనేక రంగాల వాళ్ళతోటి కలవడము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించి ఏ విధంగా మనం కట్టుదిట్టమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటే దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక సంఘటన జరగడం, మళ్ళీ న్యాయ వ్యవస్థలో కానీ చట్టాల్లో మార్పు తీసుకురావడం జరుగుతుంది, కానీ అమలులో మాత్రం చాలా లోపం జరుగుతుంది. ఇవి కఠినంగా అమలయ్యేదానికి ఏ విధమైన వ్యవహారం కావాలి, సమాజం యొక్క బాధ్యత ఏంటి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి, మేధావులైన వాళ్ళు ఏ విధంగా స్పందించాలి, మీడియా తన వంతుగా తాను ఏం చేయాలి అనే అంశాల మీద ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ అందులో భాగంగానే ఇక్కడికి కూడా వచ్చాం మేము. ఇదే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళం కూడా కలిసి వాళ్ళు ఎదుర్కొంటే సమస్యలు ఏంటి, ఈ విధమైనటువంటి భద్రత విషయంలో, సెక్యూరిటీ విషయంలో ఏదో ఎదుర్కొంటున్నారో తెలుసుకొని ఈ అంశాలను కూడా జోడించి ఒకటి తయారు చేసి గవర్నమెంట్ కూడా మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాము. అది మా యొక్క ఈరోజు రావడానికి అనుకున్నటువంటి ఒక కారణం. కానీ ప్రజలకు కూడా ఒక కంట్రోల్ ఉండాలి. ప్రజలు కూడా రేటింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ప్రజలు చూసే దాన్ని బట్టి రేటింగ్ ఉంటుంది, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ప్రజల బాధ్యత, సమాజంలో ఏ నష్టం వచ్చినా సమాజానికే బాధ్యత. సమాజం అంతా కూడా చాలా కష్టపడుతుంది. మన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ వ్యక్తులుగా మనకు కూడా కొంత బాధ్యత ఉంది. సమాజంలో మనం కూడా స్పందించాలి. ఏదైనా NHRCకి మాత్రం కంప్లైంట్ రావాలి. లేదా అంటే మేము చూసామనుకోండి, ఇది సుమోటోగా స్వీకరించదగిన అంశం ఇది అన్నప్పుడు వెంటనే సుమోటోగా స్వీకరిస్తాం. అలా మన ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా అంశాల్లో ఈ మధ్య మేము సుమోటోగా స్వీకరించి పనిచేస్తున్నాం. We need to do more, in fact, C and communication. We had IEC, information, education and the communication regarding the initiatives taken by the government through all the departments. So that will take up. And second, indaka children advertisements is one very good thing. That is also part of IEC. But I request students, ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో NIT కానీ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరే ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేసి వీ కెన్ స్క్రీన్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ గివ్ ఇట్ ఇన్ ఆల్ ది లోకల్ టీవీ నెట్వర్క్స్ అండ్ ఆల్ సోషల్ మీడియాలో చేయగలిగితే, బికాస్ ఎస్పెషల్ యంగ్ జనరేషన్ హావ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్. సో మనం కూడా వర్క్ షాప్స్ పెట్టుకొని అట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ వీ కెన్ టేక్ ఐడియాస్ ఫ్రమ్ ది యూత్ ఇట్ సెల్ఫ్ అండ్ కమ్యూనికేట్ ది ఆనరబుల్ కమిషన్. ఇందులో తప్పనిసరిగా కొన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే ఉన్నాయి. నాకు ముఖ్యంగా అనిపించింది అవేర్నెస్ క్రియేట్ చేయడం. చాలామందికి ఇప్పుడు మా దాంట్లో డాక్టర్ కార్తికేయ శర్మ చెప్పినట్టు అసంఘటిత వర్గాల్లో ఉంది అని తెలుసు, బట్ వాళ్ళకి తెలుసో లేదో మనకు తెలియదు. వాళ్ళకు కూడా మనం ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. అలాగే ఇందాక 181 నెంబర్, అది ఎంతమందికి తెలుసో మనకి తెలియదు. ఎందుకంటే చాలా వరకు కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు అయిపోయామా, ఫొటోస్ తీసుకున్నామా, అప్లోడ్ చేసామా, ఈ రోజుకి అయిపోయింది. రేపటి నుంచి దాని గురించి ఎవరు దాని గురించి మాట్లాడతారు. దానికన్నా ఎవరైతే బాధితులు ఉన్నారో, లేకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఆ విధంగా జరగచ్చు, వాళ్ళకి ఈ మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అలాగే వాళ్ళ భద్రత గురించి తీసుకునే నిర్ణయాలు వాళ్ళ వరకు రీచ్ అయితే బాగుంటుంది అని ఒక ఉద్దేశం. నా పాయింట్ ఏంటంటే, కళాశాలలో వైవా జరిగేటప్పుడు కంపల్సరీ ఒక లేడీ ప్రొఫెసర్, లేడీ లెక్చరర్ ఉండాలనేది నాకు ఒకటి. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇన్ఫోసిస్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చినప్పుడే వాళ్ళకి ఒక కమిటీ వేస్తారు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఆ కమిటీ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేది. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ ఇన్ఫోసిస్ వాళ్ళది సిస్టమ్ మిగతా అన్ని సంస్థలు కూడా అవలంబిస్తే బాగుంటుందండి. అందరికీ కూడా అది ఇస్తే, సజెషన్ ఇస్తే పంపిస్తే బాగుంటుంది. బేముడల మండలం పెదలింగపాడు దుద్దేపూడి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేకూర్చిన లబ్ధిని రానున్న రోజుల్లో అందించే సంక్షేమాన్ని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాణి,
తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి, కూటమి నాయకులు గన్ని నాగగోపాలరావు, ప్రత్తి మదన్ కుమార్, కరణం పెద్దిరాజు, ప్రణీప్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మా రోజుని దానికి అవకాశం ఇచ్చి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి కందుల దుర్గేష్ గారైనా మరి మొన్న 1,000 పోస్టులు ఇస్తారని చెప్పడం, అది ఇప్పుడు కూడా ఈ మండల డెవలప్మెంట్ గురించి ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో ఏదైతే మన ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో దానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు పింఛన్ని ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. దానికి అంటే ఎలక్షన్ ముందు ఈ ప్రభుత్వం ఏర్పడే ముందు 3 నెలలు కూడా కలిపి 7,000 ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం, అంటే మన దేశంలోనే ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. ఇంత మనకైనా బలమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈ పింఛనీ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలకి 15th ఫైనాన్స్ రూపంలో, అంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఎప్పుడు కూడా వేరే కార్యక్రమానికి వాడుకోవడం, వాళ్ళని దారి మళ్లించడం జరిగింది. కాకపోతే ఇది పంచాయతీలు అభివృద్ధి పడే విధంగానే వాటిని సాకారం చేయటం, వాళ్ళకి ఇవ్వటం. అలాగే మనకి మొన్న వరదలు రావడం జరిగింది. వరదల్లో మన ఉప ముఖ్యమంత్రి, మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల్ని 1,00,000 రూపాయల గాడికి 400 గ్రామాలకి ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఆయన దాతృత్వం మన కొనియాడలేనిది, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేం. మనం 6 కోట్లు మన వరద సహాయ నిధికి ఆయన ఇవ్వటం జరిగింది. అలాగే మనకి అనేక కార్యక్రమాలు, రోడ్లు పోయడానికి సీసీ రోడ్లకి, అలాగే డ్రైన్లకి, అన్నిటికీ కూడా మన ఉంగుటూరు నియోజకవర్గానికి 22 కోట్లు రావడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా త్వరలో ప్రారంభిస్తాం. మొత్తం అన్నింటినీ కూడా ప్రారంభించి రాబోయే 100 రోజుల్లో వాటిని పూర్తి చేసే విధంగా ఉంటుంది. అలాగే మీకు రోడ్డు కూడా అడిగారు, రోడ్డు కూడా ఆల్రెడీ నేను పెట్టడం జరిగింది. దాన్ని కూడా శాంక్షన్ చేయించి ఆ రోడ్డును కూడా ఏర్పాటు చేయడానికి నిశ్చయించుకున్నాం. కేంద్ర సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ను రద్దు చేయాలని కోరుతూ పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో సోమవారం బ్లాక్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు శిరవరపు రంగారావు, పట్టణ కార్యదర్శి కర్రెడ్ల రామకృష్ణులు హాజరయ్యారు. వ్యక్తులు మాట్లాడుతూ కార్మికులు, వ్యవసాయ కార్మికులకు మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని హెచ్చరించారు. కార్పొరేట్ రంగాన్ని అన్ని వ్యవస్థలను అప్పజేయాలని చూస్తూ ఉందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు జవ్వాది శ్రీను, సత్తి కోదండరామిరెడ్డి, చల్లా చంద్రారావు, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మిట్రెడ్డి రమణ, పైలు చిన్న, పోతు శ్రీను, సిద్దిరెడ్డి శేషుబాబు, నరమాల కృష్ణ, ఎడవల్లి వెంకట దుర్గారావు, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్లో తీర్మానం చేసి దాదాపు 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా కుదించేసింది. ఆ కోడ్ల ప్రకారం వేతనాల కోడ్, పారిశ్రామిక కోడ్, అలాగే సంక్షేమ కోడ్, ఆక్యుపెన్సీ కోడ్, ఈ 4 కోడ్లో దాదాపు 44 కార్మిక చట్టాలను దీంట్లో మార్పు చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో చూస్తున్నప్పుడు ఈ కార్మిక చట్టాలు మార్పు చేయడం వల్ల యజమానుల చేతుల్లోకి బానిసత్వంగా వెళ్ళిపోయే విధంగా, కార్మికులు మారిపోయే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇవాళ పారిశ్రామికవాద చట్ట ప్రకారం చూస్తున్నప్పుడు గతంలో 100 మంది పరిశ్రమలో పనిచేస్తే కనుక ఒక ఫ్యాక్టరీ మూసిస్తే కానీ ప్రభుత్వ అనుమతి తీసుకుంటే కానీ మూసేయడానికి అనుమతి లేకుండా దాన్ని 300 మంది కార్మికులు పనిచేసే విధంగా 300 మంది దాటితే తప్ప ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని పేరుతోటి ఇవాళ ప్రభుత్వ కార్మిక చట్టాలు మార్చింది. గతంలో 15 రోజుల పాటు ముందుగా సమ్మె చేయాలంటే 15 రోజులు ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చేవాల్సినటువంటి రూల్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున 60 రోజులకి ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలనే విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే కార్మికులకు సంబంధించి అనేక హక్కుల్ని, ఇవాళ మహిళలకు సంబంధించి కూడా అనేక హక్కుల్ని వచ్చేసిన పరిస్థితి చూస్తున్నాం. అందుకోసం గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్లని, అలాగే 3 కార్మిక వ్యవసాయ చట్టాలను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. 2014లో అధికారంలోకి రాకముందు
రైతుని రాజుని చేస్తాం, రైతే దేశానికి వెన్నెముకని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని దపదపాలుగా నీరు గారిస్తూ ఈ రైతుల్ని కౌలుదారుల్ని అందరినీ కూడా వ్యవసాయ రంగానికి దూరం చేస్తూ ఉన్నారు. అలాగే బ్రిటిష్ కాలం నుండి పోరాట సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 కోళ్ళుగా విభజించి పేద మధ్యతరగతి ప్రజల్ని కార్మికుల్ని కూడా కార్మికుల నెత్తిన టోపీ పెట్టడం జరిగింది. దీంతో రైతులు వ్యవసాయానికి దూరం అయ్యారు, కార్మికులు అన్ని రకాల పనుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటిని మేము ఖండిస్తూ ఈరోజు బ్లాక్ డేగా నిర్వహించడం జరుగుతుంది. మోడీ కనుక ఈ విధానాల్ని వెనక తీసుకోకపోతే రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మండలంలోని జగన్నాథపురానికి చెందిన కూటమి నాయకులు వరద బాధితుల సహాయార్థం 20,000 రూపాయల విరాళాన్ని సమకూర్చారు. ఈ మొత్తాన్ని సోమవారం ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఎస్ఎంసీ చైర్మన్ వెంకటకృష్ణ, శ్రీను, రాము, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పడాల జనసేన నాయకులు, కార్యకర్తలు డ్వాక్రా మహిళల తరపున 50,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యేకు అందించారు. అదేవిధంగా సోమవారం అపుస్మా తాడేపల్లిగూడెం జోన్ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ విద్యా సంస్థలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి 2 లక్షల రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల అధిపతి అద్దంకి విజయ్ కుమార్, జోన్ అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గంధం వెంకట సుధాకర్, సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ కలిసి మన విజయవాడ వరద బాధితులకి సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి మా వంతు సాయం కొరకు 20,000 రూపాయల చెక్ని మన ఎమ్మెల్యే, మన తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగినది. మేము సహకరించిన అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలతో సోమవారం మాజీ ఉప ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రులు చల్లబోయిన వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, జిల్లాలోని పలువురు జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అంతర్గత సమావేశం అనంతరం వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 48 జడ్పీటీసీలకు గాను 46 వైసీపీ కైవసం చేసుకుందన్నారు. కాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అనైతికంగా కొంతమందిని ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడానికి ఖండించారు. పార్టీ నిర్మాణం, ప్రజల పక్షాన నిలబడే ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వం అనైతిక చర్యలకు ఎదుర్కోవడం తదితర అంశాలపై చర్చించినట్లు ప్రసాదరాజు తెలిపారు. మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను స్థానిక వైసీపీ నాయకులు కైగాల శ్రీనివాస్, జుడ్డు హరిబాబులను సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి జడ్పీటీసీ సభ్యులందరితోటి, అలాగే నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ 48 మంది జడ్పీటీసీలకి మరి 46 మంది జడ్పీటీసీలు గెలిచి జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడినాక అనైతికంగా మరి కొంతమంది పవర్లో ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ని, కొంతమంది ప్రజాప్రతినిధిని ప్రలోభపెట్టి మరి పార్టీలో ఫిరాయింపు చేసుకునేటువంటి ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున ప్రజాప్రతినిధులందరూ ప్రజాస్వామికంగా గెలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజున జడ్పీటీసీలుగా ఎన్నికైనటువంటి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని పార్టీ పరంగా ఏ కార్యాచరణ చేయాలి, భవిష్యత్తు రోజుల్లో ఈ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తుని ఎలా చేయాలన్న ఆలోచన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 పార్టీ పరంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, మరి కార్యకర్తలు, నాయకులు అందరితోటి కోఆర్డినేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలైన తర్వాత పార్టీ మీద పూర్తి మరి దృష్టి పెట్టడం జరిగింది. అలాగే ప్రజల పక్షాన పోరాటం చేయటం పార్టీ పరంగా ఇవన్నీ కూడా ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తు రోజుల్లో మరి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల పక్షాన పోరాటానికి, ఇలాంటి అనైతిక చర్యల్ని మరి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న మురళీకృష్ణ విశాఖపట్నం కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న యేసుబాబు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్గా రానున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సోమవారం బీజేపీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు.
అల్పాహారం అనంతరం స్థానిక శంకర మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఆమెతో పాటు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ నాయకులు వన్నెంరెడ్డి నవీన్, అడప రమేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడికి నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ప్రదర్శన చేశారు. దేశవ్యాప్త జాతీయ కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావులు మాట్లాడుతూ కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న 4 దుర్మార్గమైన లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే దశలవారీ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు దువ్వా శ్రీను, పడాల శ్రీనివాస్, ఆదినారాయణలు మాట్లాడుతూ ఇసుక విధానంలో సమస్యలను పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని, క్లైములను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాస్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె లక్ష్మీనారాయణ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోడీ గారి ప్రభుత్వం కార్మిక కోడులను బలవంతంగా కార్మికులపై రుద్దాలని, కార్మికులను కట్టుబానిసలుగా ఈ యాజమాన్యాలకు అప్పజెప్పాలని పూనుకొని చట్టాలన్నీ తొంగలో తొక్కి, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు సంపాదించుకున్న చట్టాలను కూడా తొంగలో తొక్కి ఇవాళ స్పెషల్గా 4 కోళ్లను తీసుకొచ్చి అందులో కార్మిక చట్టాలన్నీ తొంగలోకి తొక్కి ఇవాళ కార్మికుల్ని మాత్రం కట్టుబానిసలుగా, అంటే వీళ్ళకి కనీసం ఈ పనికి ఇంత వేతనం ఇవ్వాలని బేరం ఆడుకునే శక్తి కూడా లేకుండా చేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కోళ్లను తీసుకొచ్చి ఈ లేబర్ని అంతా మరి యాజమాన్యానికి అప్పచెప్పే విధానం అవలంబిస్తుంది. కాబట్టి కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ యావత్ భారతదేశంలో ఇవాళ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, స్వతంత్రం తర్వాత భారత ప్రభుత్వం నుంచి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఈ 4 లేబర్ కోడ్లలో పర్యవసానం ఏంటంటే కార్మికులు కట్టుబానిసలుగా మారే పరిస్థితి, వెట్టి చాకిరీకి దిగజారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్మిక హక్కులన్నీ కాలరాస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయకపోతే పంజాబ్ నుంచి వచ్చి రైతులు చేసిన రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా కార్మికులందరూ దేశాన్ని స్తంభింపు చేయడానికి కూడా వెనకాడబోమని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న 24 కోడ్లని వెంటనే అమలు చేసి కార్మికుల యొక్క బ్రతుకు తెరువు చూపించాలని కోరుకుంటూ, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అందరికీ ఒకే వేతనం 24,000 చేయాలని, 26,000 చేయాలని ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పరిశీలించి దాన్ని కూడా తక్షణమే అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకి వెల్ఫేర్ బోర్డు వెంటనే పునరుద్ధరించి క్లెయిములు, అలాగే ఇన్సూరెన్స్ అన్ని క్లెయిములు కూడా పునరుద్ధరించాలని, అలాగే ఇసుకను కూడా వెంటనే రిలీజ్ చేసి కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వాన్ని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికుల్ని రోడ్డుని పడే విధంగా ఏదైతే 26 చట్టాలు బ్రిటిష్ వారి నుంచి సాధించుకున్నామో ఆ చట్టాలను రద్దు చేసి మొత్తం 4 కోళ్లుగా విభజించి ఇది అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. మళ్ళీ తక్షణమే ఈ 4 కోళ్లను అమలు చేయాలని పేక మీద కత్తి పెట్టినట్టు ఈరోజు కార్మిక చట్టాలను ఈరోజు అంటే పెట్టుబడిదారులకి అనుకూలంగా తీసుకుంటూ నిర్ణయాలు కార్మికుల మీద భారాలు మోపుతూ ఈరోజు చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.